హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం కొన్ని వెజిటేబుల్స్, ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే ఉందండి. చూసారా, వారానికి ఒకసారి నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. అస్సలు వెజిటేబుల్స్ కొనే అవసరమే లేదండి. అన్నీ వెజిటేబుల్స్ మనకి వస్తున్నాయి వారానికి ఒకసారి. ఈరోజైతే ముందుగా నేను లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇక నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ లాంగ్ బీన్స్ని అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను కదా. చూసారా ఎన్నెన్ని కాయలు వస్తున్నాయో. ఇలాంటి క్రీపర్స్ మన టెర్రస్ గార్డెన్లో కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇది మాత్రం డైలీ మనకి అసలు సీజన్తో పని లేకుండా లాంగ్ బీన్స్ అయితే వస్తాయండి. ఏ సీజన్లో అయినా వస్తాయి. ఇంకా వారానికి ఒకసారి మనకు సరిపోయే అన్ని వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. చూసారు కదా, నేను ప్రతి హార్వెస్ట్లో చూపిస్తూనే ఉన్నాను లాంగ్ బీన్స్ని. మళ్ళీ ఈరోజు కూడా చూడండి అసలు ఎన్ని లాంగ్ బీన్స్ వచ్చాయో. ఇక నా ఫ్రీ సీడ్స్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఇంకా ఎవరికైనా సీడ్స్ కావాలి అనుకుంటే ఫ్రీ సీడ్స్ వీడియో చూసేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఆ వీడియో చూసి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను చెప్పాను కదండి, నెల మొత్తం చూసేయాలి. ఇక ఈ రోజుకైతే ఇన్ని లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేశానండి. ఇక ఈ లాంగ్ బీన్స్తో ఒకళ్ళైతే కర్రీ చేసి చూపించమన్నారు, చూపిస్తానండి త్వరలో. ఇంకా ఇప్పుడైతే కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయండి. బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. మన ప్రతి హార్వెస్ట్లో బీరకాయలు కూడా చూస్తున్నారు కదండి. మనం ఎప్పుడైనా సరే మనకి సరిపోయే పండించుకునేలా ఉండాలండి. చూసారా ఎంతెంత పొడుగు అవుతున్నాయో. ఇవి ఎక్కువ కాపులు కాసే కొంది కూడా కొంచెం సైజు తగ్గుతున్నాయండి. మీరు డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వారికైతే తెలుసు, నేను ప్రతిసారి బీరకాయలు హార్వెస్ట్ చూపిస్తాను. ఇప్పటికైతే కొంచెం సైజు అయితే తగ్గాయి. వాటితో పాటు ఒక నేతి బీరకాయ ఉందండి, దాన్ని కూడా హార్వెస్ట్ చేశాను. చూసారా చాలా వెయిట్ అయితే ఉన్నాయి, చేతిలో మొయ్యలేకపోతున్నాను. ఇక టేబుల్ మీద అయితే పెట్టేశానండి. ఇక ఈరోజైతే మన పొట్లకాయ కూడా ఉందండి. అంతకుముందు చాలా పొట్లకాయలు హార్వెస్ట్ చూపించాను. ఇంకా మధ్య మధ్యలో 1, 2 ఉంటే చూపించకుండానే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి. ఈరోజు కూడా ఒక పొట్లకాయ ఉంది. ఇంకా కీరా దోసకాయలు అయితే 2 ఉన్నాయండి. ఒకటైతే మంచి సైజ్ అయ్యింది, అందుకని ఒకటైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా పొట్లకాయ అయితే కూడా మంచి సైజ్ అయ్యింది. ఇంకా కీరా దోసకాయని కూడా హార్వెస్ట్ అయితే చేశాను. ఒక పొట్లకాయ కీరా దోసకాయ హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఇంకా ఇక్కడైతే గ్రీన్ కలర్ బెండకాయలు ఉన్నాయండి. హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇవి ముదిరిపోయాయండి. ఇక ఏం చేస్తామండి, సీడ్స్ కోసం వదిలేస్తున్నాను. ఆల్రెడీ ఒక పొట్లకాయ అయితే సీడ్స్ కోసం వదిలేశాను. ఇప్పుడు అదైతే బాగా పండిపోయిందండి. ఇక సీడ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక అందుకని చెప్పి ఈ పొట్లకాయను కూడా హార్వెస్ట్ చేశాను. చూసారా ఎంత పొడుగ్గా అయితే వచ్చిందో. ఇంకా నేలలో అయితే చాలా పొడుగు వస్తుందండి. నేను కుండీలో కాబట్టి కొంచెం పొడుగు తగ్గింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా మష్రూమ్స్ లాగా ఈ కుండీలో ఎక్కువగా వస్తున్నాయండి. దీనికి ఎందుకు ఇలా వస్తున్నాయో నాకు తెలీదు. మన గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం రావటము. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను. చూసారా ఇలా బాల్స్గా అయితే వస్తున్నాయి. ఒక 2 days అయిపోయాక కలర్ చేంజ్ అయిపోతున్నాయండి. చూసారా ఇదిగో ఇదే ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఇవి ఎందుకు వచ్చాయో మరి నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. దోసకాయలు ఇట్లా పండి పగిలిపోతున్నాయండి. ఇక్కడ ఒక దోసకాయ హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇక్కడ ఒక క్రీపర్ ఉందండి, దీనికైతే అసలు బోల్డ్ అన్ని దోసకాయలు వస్తున్నాయండి. ఇప్పటికీ ఒక 3 times 4 times హార్వెస్ట్ చేశాను ఇదే క్రీపర్ నుండి. మళ్ళీ చూడండి మళ్ళీ ఒక 3, 4 ఉన్నాయండి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ పైన ఇంకొకటి ఉందండి, ఇది చూసారు అసలు మంచి కలర్ అయితే వచ్చేసింది. ఏ వెజిటేబుల్స్ అయినా సరే మాకు ఒక రోజు కర్రీకి సరిపోయే అన్నీ వస్తున్నాయండి. ఇది చాలండి మేము ఆర్గానిక్గా పండించుకొని. ఇక్కడైతే ఒక న్యూ వెరైటీ బ్రింజాల్ వచ్చిందండి. చూసారా చిన్న గుమ్మడికాయలాగా అయితే ఉంది. ఇది రిబ్బుడు బ్రింజాలండి, వైట్ కలరు, పర్పుల్ కలర్ కూడా ఉంది అన్నారు, అవి అయితే రాలేదు. చూసారా చాలా బాగుంది కదా.
వీటిని నెక్స్ట్ టైం అయితే సీడ్స్ కోసం వదిలేస్తానండి. ఇప్పటికైతే ఒకటే ఉంది, హార్వెస్ట్ చేసేసాను. ఇక ఇప్పుడైతే కొన్ని వాక్కాయలు ఉన్నాయండి. వీటిని పప్పులోకని కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా చెట్టు నిండా ఎలా ఉన్నాయో, భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇలా తింటే మాత్రం కొంచెం వగరగా, చేదుగా, పులుపుగా అయితే ఉంటాయండి. కానీ మనం ఎక్కువ పులుపు తినలేని వాళ్ళు మాత్రం తినలేరండి. అంటే పప్పులో అట్లా వేసుకొని తినొచ్చండి. మనం తినాలంటే మాత్రం కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చినాక తింటే మాత్రం చాలా బాగుందండి. వగర్ అనేది లేదు, జ్యూసీగా పుల్లగా అయితే ఉంటుంది. అలా అయితే తింటే నాకు బాగా నచ్చిందండి. మీరు ఎవరైనా ఇలా తినలేని వాళ్ళైతే చెట్టునే పండిందాక ఉంచుకోండి, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. మరి మీకు కూడా అలా నచ్చిద్దేమో, ట్రై చేయండి. ఈరోజైతే నేను పప్పుల కోసమే హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారా ఇన్ని హార్వెస్ట్ అయితే చేసేసాను. నా వెనక చూసారా మొబ్బు ఎలా పట్టేసిందో. ఇంకా ఇక్కడైతే రెడ్ తోటకూర ఉందండి, దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1, 2 మొక్కలు ఉన్నాయండి. చూసారా బోల్డ్ అంత ఆకుకూర వచ్చింది. ఇదైతే ఒక మొక్కదండి, చాలా కొమ్మలుగా అయితే వచ్చింది. ఒకరోజు పప్పులోకి సరిపోయేంత వచ్చిందండి. ఒక మొక్కదైతే ఏమండి, మన పప్పులో వేసుకోవడానికి సరిపోయింది కదా అనిపిస్తుంది నాకైతే. ఇంకొక కొమ్మ కూడా ఉంది, చూపిస్తాను అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇలా 2 మొక్కలు అయితే ఉన్నాయి. ఈ రెండింటి నుంచే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశాను. ఇంత తోటకూర అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఒక పాలకూర మొక్క అయితే ఉందండి. ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక పెద్దగా ఉన్న ఆకుల వరకు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఏవైనా అండి, ఒక్కసారి నాటామంటే ఒక 10 టైమ్స్ మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా మనం పెద్దగా ఉన్న ఆకుల వరకు హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, మంచిగా మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతాయండి. ఆకుకూరలు కూడా కంపల్సరీగా మన గార్డెన్లో ఉండాలండి. చూసారా ఎంత బాగుందో అసలు ఫ్రెష్గా. పాలకూర అయితే ఇంత వచ్చేసిందండి. ఇంకా మన పెరటి గార్డెన్లో అయితే చుక్కకూర అండి. ఈ చుక్కకూర కూడా చూడండి మళ్ళీ హార్వెస్ట్ చేసినా కానీ మళ్ళీ వచ్చిద్ది. ఇక ఈరోజైతే ఈ పెద్దగా ఉన్న ఆకుల వరకు మొత్తం హార్వెస్ట్ అయితే చేసేస్తానండి. ఈ చుక్కకూర కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ పుల్లగా అట్లా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇక ఈ చుక్కకూర అంతా ఇప్పుడు నేను హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. చిన్న గిన్నె తీసుకొచ్చానండి, కానీ నిండిపోతుంది. చూసారా ఇలా పండిపోయిన ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ కొత్త చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోతాయండి. చూసారా గిన్నె అయితే నిండిపోయింది, ఇంత చుక్కకూర వచ్చింది. ఇక ఈ ఆకుకూర అయితే నెక్స్ట్ టైం వచ్చిద్దండి. ఈ చిన్న ఆకులన్నీ ఇంత వచ్చేసింది. ఇప్పుడైతే ఒక వంకాయ ఉందండి. చూసారా ఎంత మంచి సైజ్ అయిందో. ఇది ఒక్కటే ఉంది, హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక మన గోరుచిక్కుళ్ళు అండి, ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక అసలు పైన చూడండి ఎలా మొబ్బు పట్టేసిందో. ఏ నిమిషమైనా మనకి వర్షం అయితే స్టార్ట్ అయిపోద్దండి, అంత విపరీతంగా మొబ్బు పట్టింది. విపరీతంగా గాలి కూడా వస్తుందండి. ఇక మన గోరుచిక్కుళ్ళు అయితే చూడండి అసలు ఎంత హైట్ అయిపోతున్నాయో. వీటికి ఏదో ఒకటి సపోర్ట్ కట్టాలి అనుకుంటున్నాను, కానీ టైం కుదరట్లేదండి. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేస్తానండి. ఇక వర్షం పడేలా ఉంది కదా, కొన్ని అయితే ఇలా కింద పడిపోయాయండి. వీటికి కూడా చాలా కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తానండి అసలు ఎన్ని చిక్కుడుకాయలు వస్తాయో. ఇంకా నా ఫ్రీ సీడ్స్ విషయానికి వస్తే ఈ నెల మొత్తం నా వీడియోస్ని ఫుల్గా స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నిటినీ చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకండి, వాళ్ళకి వీళ్ళకని కాదు, కొత్త సబ్స్క్రైబర్సు ఇంకా అంతకుముందు సబ్స్క్రైబర్స్ అంటూ తేడా ఏం లేదండి. ఎవరైతే నా వీడియోస్ చూస్తారో వాళ్ళకి మాత్రం ఫ్రీ సీడ్స్ నేను కంపల్సరీగా ఇస్తానండి. నేను వాళ్ళ నేమ్స్ చెప్పినప్పుడు వెంటనే అడ్రస్ పెట్టండి. ఎందుకంటే కొంతమంది నేను నేమ్స్ చెప్పినాక అడ్రస్లు పెట్టకుండా ఒక నెల ఆగి అడ్రస్లు పెడితే నా దగ్గర అట్లా సీడ్స్ ఉండవు కదండి. ముందు అడిగిన వారికి ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి అలా లేటుగా అయితే అడ్రస్ పెట్టవాకండి. అలా పెట్టి తర్వాత నాకు సీడ్స్ ఇవ్వలేదు, నా పేరు చెప్పారు అంటే మాత్రం కుదరదండి. ఆల్రెడీ ఒకళ్ళు అలాగే కామెంట్ పెట్టారు. సీడ్స్ ఇస్తాను అన్నప్పుడు నేమ్స్ చెప్పినప్పుడు అడ్రస్లు పెట్టండి కంపల్సరీగా.
ఈ సీడ్స్ కావాలంటే మాత్రం ఇంకా మీరు వీడియోస్ చూడాల్సిందే ఫ్రెండ్స్. వీడియోస్ని చూడండి. చూసారా బాగా మబ్బు పట్టేసింది కదా, ఇంకా నల్లగా వచ్చేసింది. ఇక కొద్దిసేపు ఆగితే నేను కూడా కనిపించేలా లేను. ఈ రోజుకైతే ఇన్ని గోరుచిక్కుళ్ళు అయితే ఆరవేసేసాను. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ చూసారా కింద పడిపోయి ఎలా ఉన్నాయో. వీటికన్నిటికీ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇక ఇప్పటికైతే ఆరవేసి చేయట్లేదు. ఇంకా ఇక్కడ చూసారా ఇంకొక బ్రింజాల్ ఉంది. ఇలా గార్డెన్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు వంకాయలు. వర్షం పడుతుంది, స్టార్ట్ అయిపోయిందండి. చూసారా టెర్రస్ మీదకి వచ్చేసరికి వెజిటేబుల్స్ అన్నీ తడిచిపోయాయి. ఇక ఇవన్నీ తీసుకొని కిందకైతే వెళ్ళిపోతానండి. ఇక వర్షం పడుతుంది కదండి, వెజిటేబుల్స్ అన్నీ కిందకి తీసుకొచ్చేసాను. ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఏమేమి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశానో చూపిస్తాను. ఇక ఈరోజైతే ఒక నేతి బీరకాయ, నార్మల్ బీరకాయలు చాలా వచ్చాయండి. ఇక ఇది వచ్చేసి కీరా దోస, ఇవైతే కర్రీ చేసుకునే దోసకాయలండి. ఇక ఇవైతే గోరుచిక్కుళ్ళు. ఇది చూసారా ఇవైతే చుక్కకూర అండి. గిన్నె నిండిపోయిందని చెప్పాను కదా, కింద పడిపోతుంది. ఇక ఇదైతే రెడ్ తోటకూర, కొన్ని వాక్కాయలు, వంకాయలు అయితే పర్పుల్ కలర్ ఒక 3 వచ్చాయండి. ఒకటైతే రిబ్బుడు బ్రింజాలండి. ఇక ఇవైతే లాంగ్ బీన్స్, పాలకూర అండి. ఇక బెండకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను. రెడ్ బెండ, గ్రీన్ బెండ అండి. ఇక ఒక పొట్లకాయ కూడా హార్వెస్ట్ చేశాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇక వర్షం పడుతుందని చెప్పాను కదండి. చూసారా టెర్రస్ మీద నుంచి వాటర్ అయితే ఎలా వచ్చేస్తుందో, మీకు అంతగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వెనక చూడండి ఇలా వర్షం పడుతుంది. ఈరోజైతే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఎన్ని రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేశాము, ఇంకా ఒక కుండీలు అయితే రౌండ్స్గా బాల్గా వచ్చాయని చెప్పాను, అవేంటి?